ఈరోజు మనం ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న మొహమ్మద్ అలీ జవహర్ యూనివర్సిటీ గురించి మాట్లాడబోతున్నాం. ఇటీవల ఈ యూనివర్సిటీకి చెందినటువంటి 38 భవనాలపై కూల్చివేత ఆదేశాలు రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో కొనసాగుతోంది. వివిధ దశల్లో న్యాయపరమైన పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కానీ ఇది కేవలం ఒక యూనివర్సిటీ కథ మాత్రమే కాదు. ఇప్పటికే విద్యారంగంలో ముస్లింల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దేశ జనాభాలో గణనీయమైనటువంటి శాతం ఉన్నప్పటికీ ఉన్నత విద్యలో ముస్లింల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. అలాంటి సమయంలో వేలాది మంది విద్యార్థులు చదువుతున్న ఒక విద్యా సంస్థపై వచ్చిన ఈ పరిణామం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అసలు జవహర్ యూనివర్సిటీ విషయంలో ఏం జరిగింది? కూల్చివేత ఆదేశాల వెనుక కారణాలు ఏమిటి? ఇది కేవలం చట్టపరమైన వివాదమా, లేక దీనికి మరో కోణం కూడా ఉందా? ప్రభుత్వ వాదన ఏంటి? యూనివర్సిటీ ఏమంటోంది? అన్నింటికంటే ముఖ్యంగా అక్కడ చదివే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ఈ విషయాలను తెలుసుకుందాం. రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ RDA జవహర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని 40 ప్రధాన భవనాలలో 38 భవనాలను ఆమోదిత లేఅవుట్ ప్లాన్లు లేకుండా నిర్మించారని ఆరోపిస్తూ 15 రోజుల వ్యవధిలో వాటిని స్వచ్ఛందంగా తొలగించాలని నోటీసులు జారీ చేసింది. ఈ చర్యల వెనక ఉన్న అధికారిక వాదన ప్రకారం సింగన్ఖేడా గ్రామంలోని విశ్వవిద్యాలయ స్థలం RDA పరిధిలోకి వస్తుందని, అక్కడ అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు చట్ట విరుద్ధమని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ క్రమంలో సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్కు చెందినటువంటి జవహర్ ట్రస్ట్ ఈ కూల్చివేత చర్యలను తీవ్రంగా ఖండించింది. విశ్వవిద్యాలయ నిర్మాణం ప్రారంభమైన సమయంలో ఆ ప్రాంతం జిల్లా పంచాయతీ పరిధిలో ఉండేదని, అప్పటి స్థానిక పంచాయతీ అధికారుల నుండి సరైన అనుమతులు పొందిన తర్వాతే భవనాలు నిర్మించామని యాజమాన్యం తెలిపింది. ఆ తర్వాత RDA పరిధి విస్తరించినంత మాత్రాన పాత అనుమతులను సాకుగా చూపిస్తూ భవనాలను కూల్చివేయాలని చూడడం చట్టబద్ధమైన పద్ధతి కాదని యూనివర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. పల్లెటూర్లలో ఉండే పేద కుటుంబాలు పేదరికం నుంచి బయటపడడానికి చదువు ఒకటే సరైన దారి. తక్కువ ఖర్చుతో విద్యను అందించే ఇలాంటి కాలేజీని కూల్చివేయడం అంటే కేవలం భవనాన్ని పడగొట్టడం కాదు, ఆ పేద కుటుంబాల ఎదుగుదలను ఆపేయడమే. ఈ చర్య వల్ల ఈ ఒక్క యూనివర్సిటీ మూతపడితే 3 తరాల పేద ప్రజల ఆర్థిక సామాజిక జీవితాలు దెబ్బతింటాయి. గ్రామీణ ప్రాంతాలు మరియు సాంప్రదాయ కుటుంబాలకు చెందిన అమ్మాయిల చదువులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతోంది. నగరాలకు వెళ్లి చదువుకోవడానికి తగినంత డబ్బు లేక, కుటుంబాల అనుమతి దొరకని వేలాది మంది విద్యార్థినులకు ఈ స్థానిక యూనివర్సిటీ ఒక సురక్షితమైన ఆసరగా నిలిచింది. ఒకవేళ ఈ భవనాలను కూల్చివేస్తే చాలా మంది అమ్మాయిలు తమ చదువును మధ్యలోనే ఆపేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇన్నాళ్ళుగా సాధించిన మహిళా అక్షరాస్యత పురోగతిని మళ్ళీ వెనక్కి నెట్టేస్తుంది. ఆచార వ్యవహారాలు, పద్ధతులు మరియు సామాజిక కట్టుబాట్లను ఖచ్చితంగా పాటించే కుటుంబాలు, సాధారణంగా ఇటువంటి కుటుంబాలు తమ ఇంటి ఆడపిల్లలను చదువు కోసం దూర ప్రాంతాలకు లేదా పెద్ద నగరాలకు ఒంటరిగా పంపడానికి ఇష్టపడరు. తమ ఇళ్లకు దగ్గరగా సురక్షితమైన వాతావరణంలో ఉండే స్థానిక విద్యా సంస్థలు అయితేనే వారిని చదివించడానికి మొగ్గు చూపుతారు. అందువల్ల జవహర్ యూనివర్సిటీ వంటి స్థానిక సంస్థలు మూతపడితే ఇటువంటి సాంప్రదాయ కుటుంబాలకు చెందినటువంటి అమ్మాయిలు దూర ప్రాంతాలకు వెళ్ళలేక తమ ఉన్నత చదువులను మధ్యలోనే ఆపేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కూల్చివేత నిర్ణయంపై పలు సామాజిక ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జమాతే ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షుడు మాలిక్ మొహతసిం ఖాన్ మాట్లాడుతూ, భవనాలను కూల్చివేయడం కంటే విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలు లేదా నిబంధనల సాకుతో బుల్డోజర్ సంస్కృతిని అమలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, దీనివల్ల రాష్ట్రంలో ఉన్నత చదువులకు ఉండే వసతులను మరింత తగ్గిపోతాయని విమర్శకులు అంటున్నారు. అయితే ఈ విశ్వవిద్యాలయంలో ఎదురవుతున్న చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థుల చదువుకు భంగం కలగని అనేక ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ నిర్మాణ అనుమతులలో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లయితే చట్టబద్ధమైన జరిమానాలు లేదా అపరాధ రుసుములను, కంపౌండింగ్ ఫీజు వసూలు చేసి ఆ నిర్మాణాలను క్రమబద్ధీకరించడం మొదటి మార్గం. ఒకవేళ యాజమాన్యం లేదా భూసేకరణపై గంభీరమైన చట్టపరమైన లోపాలు నిరూపితమైతే భవనాలను కూల్చివేసి విద్యా సంపదను నాశనం చేయడానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఆస్తులను స్వాధీనం చేసుకుని విశ్వవిద్యాలయ నిర్వహణ బాధ్యతలను స్వీకరించవచ్చు. అంతేకాకుండా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC పర్యవేక్షణలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి అకాడమిక్ క్యాలెండర్కు ఎలాంటి అంతరాయం కలగకుండా పరిపాలనా సంస్కరణలు చేపట్టడం సరైన విధానంగా ఉంటుంది. చట్ట అమలు మరియు పరిపాలనా చర్యలు ఏవైనా సరే విద్యార్థుల ప్రాథమిక విద్యా హక్కులకు విఘాతం కలిగించకూడదు. చట్టపరమైన వివాదాలు ఉంటే వాటిని న్యాయస్థానాలలో పరిష్కరించుకోవాలే తప్ప వేలాది మంది విద్యార్థులు అభ్యసిస్తున్నటువంటి విశ్వవిద్యాలయ భవనాలను కూల్చివేయడం సమర్థనీయమైనటువంటి విషయం కాదు.
విద్యా వ్యవస్థను సంరక్షించడం, విద్యార్థుల అకాడమిక్ భవిష్యత్తుకు భద్రత కల్పించడం మరియు సంస్థాగత నిర్మాణాలను ప్రజా ప్రయోజనాల కోసం కాపాడడమే రాజ్యాంగబద్ధమైన పాలనకు ప్రమాణికం. విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం మరియు విద్యా వ్యవస్థను రక్షించడమే ప్రభుత్వానికి అసలైన బాధ్యత. ది హిందూ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాల ప్రకారం జవహర్ యూనివర్సిటీ భవనాల కూల్చివేత నోటీసులపై మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేత స్టే ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తుది విచారణ పూర్తయ్యే వరకు విశ్వవిద్యాలయానికి చెందినటువంటి 38 భవనాలపై ఎలాంటి కూల్చివేత చర్యలు తీసుకోకూడదని కమిషనర్ కోర్టు స్పష్టం చేసింది. కమిషనర్ కోర్టు ఇప్పటికే స్టే ఇచ్చినందున ఈ దశలో తాము ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు జవహర్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్ను ముగించింది. ఇక దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం కోర్టు నుంచి ఈ ఊరట లభించడంతో దాదాపు 10 రోజులుగా యూనివర్సిటీ గేటు ముందు నిరసన తెలుపుతున్న విద్యార్థులు తమ ధర్నాను తాత్కాలికంగా విరమించారు. ప్రస్తుతం తరగతులు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయంలో ఉన్న భారత రాజ్యాంగం ఏమంటుంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా గౌరవంగా జీవించే హక్కును కల్పిస్తుంది. సుప్రీంకోర్టు అనేక చారిత్రాత్మక తీర్పులలో ఉన్నత విద్య అనేది జీవించే హక్కులలో ఒక అంతర్భాగమని స్పష్టం చేసింది. ఒక నడుస్తున్న విశ్వవిద్యాలయంపై చర్యలు తీసుకోవడం వల్ల అక్కడ చదివే వేలాది మంది విద్యార్థుల విద్యా హక్కు, రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు వారి భవిష్యత్తు నేరుగా దెబ్బతింటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 క్లాజ్ 1 ప్రకారం మతం లేదా భాష ఆధారంగా ఏర్పడినటువంటి అన్ని మైనారిటీలకు తమకు నచ్చిన విద్యా సంస్థను స్థాపించే మరియు నిర్వహించే హక్కు ఉంటుంది. పరిపాలనాపరమైనటువంటి సాకులతో ఇటువంటి సంస్థల నిర్వహణకు భంగం కలిగించడం లేదా స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ కాదు. ఆర్టికల్ 14 ప్రకారం ప్రభుత్వ చర్యలు ఏవైనా చట్టబద్ధంగా నిష్పాక్షికంగా ఉండాలి. నిర్మాణ అనుమతులు లేదా ప్లానింగ్ లోపాలు ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకునే చర్య ఆ తప్పుకు తగ్గట్టుగా ఉండాలి తప్ప హద్దులు దాటి ఉండకూడదు. ప్లాన్ అనుమతులు లేకపోవడానికి జరిమానాలు వసూలు చేయడం లేదా క్రమబద్ధీకరించడం అంటే రెగ్యులరైజేషన్ వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు ఏకంగా 1000 కోట్ల విలువైన విద్యా భవనాలను కూల్చివేయడం రాజ్యాంగబద్ధమైన దామాషా సూత్రానికి విరుద్ధం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావడం, సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేయడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. కాబట్టి ఉన్న విద్యా సంస్థలను కాపాడాలి తప్ప వాటిని నాశనం చేయడం ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యతలకు మరియు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. ఈ రాజ్యాంగ సూత్రాల ఆధారంగానే చట్టపరమైన లోపాలు ఏవైనా ఉంటే వాటిని సవరించుకోవడానికి అవకాశం ఇవ్వాలి తప్ప విద్యా సంస్థల భౌతిక నిర్మాణాలను దెబ్బతీసి విద్యార్థుల చదువును ఆపడం సరైన పద్ధతి కాదు. భవిష్యత్తులో ఇలాంటి చట్టపరమైన వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ముస్లింలకు చెందినటువంటి స్కూల్స్, కాలేజీలు, మదర్సాలు, మసీదులు నిర్మించేటప్పుడు ఈ అంశాలు తప్పనిసరిగా పాటించడం మంచిది. భూమి యాజమాన్యం టైటిల్ పూర్తిగా చట్టబద్ధంగా ఉండాలి. రిజిస్ట్రేషన్, పట్టాదారు, పాస్బుక్, రెవెన్యూ రికార్డులు అన్నీ స్పష్టంగా ఉండాలి. స్థానిక సంస్థల నుంచి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తప్పనిసరిగా తీసుకోవాలి. మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, డెవలప్మెంట్ అథారిటీ లేదా గ్రామ పంచాయతీ ఏది వర్తిస్తే అది భూమి ల్యాండ్ యూజ్ జోనింగ్ విద్యా సంస్థ లేదా ప్రార్థన స్థలానికి అనుకూలంగా ఉందో లేదో ముందుగానే నిర్ధారించుకోవాలి. అవసరమైతే లేఅవుట్ అప్రూవల్ మరియు డెవలప్మెంట్ పర్మిషన్ కూడా పొందాలి. నిర్మాణం మొత్తం ఆమోదించిన ప్లాన్ ప్రకారమే జరగాలి. తర్వాత ఇష్టానుసారంగా అంతస్తు లేదా భవనాలు జోడించకూడదు. ఈ విధంగా అన్ని అనుమతులు, ఎన్ఓసీలు, మ్యాపులు, పన్నుల రసీదులు, లైసెన్సులు డిజిటల్ మరియు హార్డ్ కాపీల రూపంలో భద్రపరచాలి. స్కూల్స్, కాలేజీలు, మదర్సాలకు సంబంధించినటువంటి విద్యాశాఖ బోర్డు, యూనివర్సిటీ లేదా ఇతర నియంత్రణ సంస్థల నిబంధనలను పూర్తిగా పాటించాలి. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ, విద్యుత్ భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, భవన భద్రత వంటి చట్టబద్ధ ప్రమాణాలను అమలు చేయాలి. అలాగే ట్రస్ట్ లేదా సొసైటీ రిజిస్ట్రేషన్, ఆడిట్, వార్షిక నివేదికలు, చట్టపరమైన రికార్డులను క్రమం తప్పకుండా నవీకరించాలి. ఏదైనా నోటీసు వచ్చిన వెంటనే న్యాయ నిపుణులను సంప్రదించి నిర్ణీత గడువులో అధికారిక సమాధానం ఇవ్వాలి. నోటీసులు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్మాణానికి ముందు మరియు నిర్మాణ సమయంలో అర్హత కలిగిన న్యాయవాది, సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్ సలహా తీసుకోవడం మంచిది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 క్లాజ్ 1 మైనారిటీలకు విద్యా సంస్థను స్థాపించి నిర్వహించే హక్కులను కల్పించినప్పటికీ ఆ హక్కుతో పాటు వర్తించే అన్ని చట్టాలు మరియు నిర్మాణ నిబంధనలు పాటించడం కూడా అవసరం. చివరి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక ముస్లిం అనబడేవాడు ఎప్పుడూ రాజ్యాంగబద్ధంగానే జీవితం గడపాలి. ముఖ్యంగా ధార్మిక పరమైనటువంటి మసీదులు, మదర్సాలు లేదా ఇస్లామిక్ యూనివర్సిటీలు, ఇస్లామిక్ స్కూళ్ళు, విద్యా సంస్థలు కట్టేటప్పుడు అందులో ఎలాంటి అక్రమాలకు లేదా అవకతవకలకు పాల్పడకూడదు. అలాగే గవర్నమెంట్ ప్రాపర్టీస్పై లేదా పబ్లిక్ ప్రాపర్టీని లేదా కబ్జా చేసినటువంటి ల్యాండ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఎందుకంటే ఇస్లాం మనకు ఇలాంటి పనులకు అనుమతి ఇవ్వదు. కాబట్టి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియచేయండి.
జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.